నేర్పుకుంటారు. ప్లేట్ తీసుకొని విసిరేసినారు పంట మీద. పాస్టర్ అనుకో, ఆ ప్లేట్ పోయిందంటే కాలం అంతా పైకి పోయిందంట. కాలం అంతా పైకి పైన ఫ్యాన్ తిరుగుతా ఉంటే ఆ ఫ్యాన్కి కాలం అంతా మొత్తం ఇల్లంతా చుట్టుకోవాలంత. పాస్టర్ గారు ఏంటో అని ఇట్ట చేస్తుంది, ఆయనకు ఏం తెలుసు పాపం, లోపల కూడా ఇట్ట చేస్తుంది, ఇట్ట చూస్తున్నాడంట. ఆ కళల్లో కారం, నోట్లో కారం మరి ఏడ్చింది నేను. పాస్టర్ ఉన్నాడని కూడా చూడకుండా ఏదో మాట అన్నాడని బీపీలు రేసైపోయి కారాలు దేశాలు విసిరేసుకుంటున్నా. ఈయన ముళ్ళు చీల్చేసినా, ఈయన మొహం మీద ఉమ్మి వేసిన, ముళ్ళు తీసుకుని మెదల్లో దిగేటట్టుగా హింసించిన, వస్త్రహీనుడుగా దిగంబరిగా చేసిన ఈ గొప్ప దేవుడు పలుకుతున్న గొప్ప మాట ఏదో తెలుసా? తండ్రి, మీరేమి చేస్తున్నారో మీరు ఎదురయ్యా, మీరు క్షమించయ్యా. ఏ దేవుడు అండి చెప్పగలిగిన మాట? దేవుళ్ళు, దేవతలు, గోల్డ్ బంగారు ఎవరు పలికారండి ఈ మాట? ఎవరు పలికారండి? అందుకే యేసు ప్రభువు మాటలు జీవపు మాటలు. ఆయన చెప్పినట్టుగా ప్రతి ఒక్కరి జీవితాలు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. ఆయన మాటల్లో జీవం ఉంది, ఆశీర్వాదం ఉంది, భవిష్యత్తు ఉంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఈ బైబిల్ అనేక మంది చదువుతున్నారు, ఆయన మాటలు చదువుతున్నారు, వింటున్నారు. అనేక భాషలకు తర్జుమా అయింది, అనేక కోట్ల ప్రింట్లు తయారైపోయి ఏ గ్రంథము అంతగా ప్రింట్ అవ్వలేదు, ఇన్ని భాషలకు తర్జుమా చేయబడలేదు. ఇది ఒక్కటే ఎన్నో భాషలకు తర్జుమా చేయబడలేదు. ఎన్నో కోట్ల పుస్తకాలు అమ్ముడైపోయాయి. హల్లెలూయా. మొట్టమొదటి అచ్చు యంత్రం, ప్రింటింగ్ మిషన్ కనుగొన్న తర్వాత మొట్టమొదటిగా అచ్చు వేసిన గ్రంథం కూడా ఈ బైబిల్ గ్రంథమే. గొప్ప దేవుడు పలికిన గొప్ప మాట, తండ్రి మీరేం చేస్తున్నారు, వీరిని హల్లెలూయా. మనం కూడా అలాంటి గుణరక్షణ కలిగి జీవించాలి. ప్రభువు కోరుకుంటున్నాను. అయితే తన తొలిసార్లు క్షమించాలి, ఎన్నిసార్లు అయినా క్షమించాలి. ప్రభు నది దగ్గరికి క్షమించు అనిస్తే తప్పకుండా క్షమించాలి. రాకపోతే ఏమో, రాకపోయినా క్షమించవలసి నీకు ఉండాలి. వీళ్ళ క్షమించు అని నీ దగ్గరికి వస్తే, నా దగ్గరికి వస్తే మనం ఏం చేయాలి? హృదయమాలు వస్తే తప్పకుండా క్షమించాలి. తండ్రి మీరేం చేస్తున్నారు, ఎంత గొప్ప మాట. హల్లెలూయా. అది ఫస్ట్ పలికిన గొప్ప మాట. ఆ మాటలకి అక్కడ ఉన్న అధికారి కూడా అలాగిపోయి నిజముగా ఈయన దేవుని కుమారుడని రెండు మోకాలు వచ్చి, అంటే అధికారి అంటే మామూలు అధికారి కదా, ఆయన ఆ సైనికుల మీద అధికారి. ఆ అధికారులు మామూలు లాగా ఉండరు, కరుడు గట్టిగా గుండె, రాజులాంటి గుండె వాళ్ళది. ఎంతమందిని చంపేసినా కనీసం కరిగిపోని గుండె. ఎందుకంటే వాళ్ళు శిక్ష విధించినప్పుడు అనేక మంది చంపాలి, చంపేసినప్పుడు ఏడ్చే వాళ్ళు ఉంచారు. అక్కడ కరుడు గట్టిన కిరాతకమైన హృదయం లాంటి వాళ్ళు ఉంచారు. అలాంటి కరుడు గట్టిన రాతి గుండె లాంటి వారు కూడా యేసు ప్రభువు పలికిన మాటలను చూసి ఆశ్చర్యపోయి రెండు మోకాల కిందకు వచ్చి ఆయన నమస్కారం చేసి ఈయన నిజముగా దేవుని కుమారుడని ఒప్పుకొని ప్రభువును నమ్మారు. అలాంటి కరుడు గట్టిన ఆయన మాటలు నిజమే. ఆయన జీవితం, ఆయన మాటలు, ఆయన ప్రవర్తన కరుడు గట్టిన హృదయాలను కూడా మార్చివేస్తారు. ఆయన నమ్ముకొని బ్రతికితే, ఆయన మాట ప్రకారం మనం కూడా జీవిస్తే, మన ఎదుట కరుడు కట్టుకొని ఉన్న జీవితాలు మన దేవుడే మారుస్తారు. హల్లెలూయా. రెండవ మాట చూసుకుందాం. రెండవ మాట లోక సువార్త 3:43 నేడు నీవు నాతో కూడా పరదేశులో నిశ్చయముగా ఏమన్నాడు 43 అందుకైన వారితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందమని నిశ్చయముగా నీతో చెప్పుకున్నా. యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు అటు పక్కన ఒకరిని, ఇటు పక్క ఒకరిని సిలువ వేసారు. వాళ్ళు నేరస్తులు, వాళ్ళు బందిపోటు దొంగలు. అక్కడ గవర్నమెంట్ కు వ్యతిరేకంగా బతుకుతూ అనేక మందిని దోచుకొని అనేక మందిని చంపినోళ్ళు. వాళ్ళకి న్యాయంగా పడవలసిన శిక్ష పడింది. ఇద్దరు దొంగలు ఉన్నారు. ఒక దొంగ ఏమో నువ్వు దేవుడు కదా, నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించచ్చు కదా అలా అన్నాడు. మమ్మల్ని రక్షించారు కదా నేనా అని దొంగతనానికి వెళ్తాడు.
ఈసారి ప్లాన్ ఎవరు చిక్కుకున్నా చేస్తారంతేగా. మనం ఎన్నో తీర్మానాలు చేసుకుంటాం. మళ్ళీ అమ్మ దొంగతనం చేయగలరు. కొంతమంది దొంగలు మరీ దొంగతనానికి లేదు మరీ ప్రాప్తి చేసుకున్నారంట. ఒక ఆయన మరి అయ్యా దొంగతనానికి వెళ్తున్నానయ్యా, ఎవరు పట్టుకోకూడదయ్యా, డబ్బులు వచ్చినాయి దశంభాగో నీకు ఎత్తనా, ఇలాంటి దొంగలు కూడా ఉన్నారు. ఈ దొంగ ఆ దేవుడు విలువ తెలియట్లేనికి, ఆ సర్వశక్తి మంత్రులు ఏ నేరం లేని వాడు ఎందుకు మరణిస్తున్నాడో ఇంకా అర్థం కావాలి. ఆయన పక్కనే ఉన్నాడు కానీ ఆయన ఏంటో అర్థం కాలేదు. శరీర సంబంధం కలుగుతున్నాడు. నువ్వు దేవుడు కదా, నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడాలి? శరీర సంబంధంతో దేవుడు ఏం మాట్లాడాలి? శరీర సంబంధంగా బతికే వాళ్ళ దేవుడు ఏం మాట్లాడాలి? ఇంకొక దొంగ ఉన్నాడు. ఆ దొంగ వారిని గద్దించరే, నోరమి, నువ్వు నేను చేసిన ఈ చట్ట పనులకి ఈ శిక్ష మనకు న్యాయమే. అయితే ఆయన ఏ నేరం చేయని వాడురా, ఆయనలో ఏ దోషం లేదు, ఏ నేరం లేదని శిక్ష అనుభవిస్తున్నాడు. ఇంకా భయపడవా? దేవుడికి భయపడవా? ఆ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఎవరు కదా? ఆయనే దేవుడు. మనం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసేది ఆయనే. నిత్య రాజ్యంలో వచ్చేది ఆయనే. మనం ఏదో ఎంతకాలం తెలియక ఏదో ఈ జీవితం కోసం అనేక మందిని చంపి బతుకుతున్నాం. ఇప్పుడు చావు మన మీదకి వచ్చింది, చస్తున్నాం. ఈ చచ్చిపోయేటప్పుడైనా నీకు మనసు మారదా? కొద్దిసేపు చస్తావు, మనసు మారదా నీకు? మనం చేసిన పాపానికి శిక్ష ఆయన. అయితే అది ఏ పాపం చేయలేదని చెప్పి ఆయన ఒక మాట అడుగుతాడు. ఏమడుగుతాడు తెలుసా? ఏమని అడుగుతున్నాడు? 42వ వచనంలో, ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని. ఏమంటాడంటే దొంగ, ఆ దొంగకు అర్థమైపోయింది, ఈ లోకం శాశ్వతం కాదు బాబు, ఈ లోకంలో ఎప్పుడు మరణిస్తామో తెలియదు, ఈ లోకంలో పాపంతో పోరాడాలి, ఈ లోకంలో జీవితాలు ఎప్పుడు ముగిస్తాయో తెలియదు, ఈ లోకం శాశ్వతం కాదు, ఆయన రాజ్యమే శాశ్వతం, అది యుగాయుగాలు ఉంటుంది. అందుట్లో ప్రవేశించేవాడు నిత్యము బ్రతుకుతాడు, నిత్యము జీవిస్తాడు. ఆయన రాజ్యంలో ఉండేవాడు యుగాయుగాలు జీవిస్తాడు. అక్కడ మరణము లేదు, ఆయన రాజ్యంలో దుఃఖము లేదు, అక్కడ మత్సరము లేదు, అక్కడ ఏడుపు లేదు, కన్నీళ్ళు లేవు, సంతోషంతో జీవిస్తారు అని ఆయనకు అర్థమైపోయి, యేసు అనగా రక్షకుడా, నీవు ఒక రోజు నీ రాజ్యంతో వస్తావు తెలుసు, ఆయన నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయా. మంచి కోరిక అడుగుతాడు దేవుడు, పక్కనే ఉండి అడుగుతున్న కోరికని, నీ రాజ్యంలో నీ రాజ్యంతో వస్తావు నాకు తెలుసు, జ్ఞాపకం చేశాయి. యేసు ప్రభువు నోరు తెలుసుకోగలుగుతున్న మాట, నేడే ఈ రోజే నీవు నాతో నిశ్చయంగా నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. హల్లెలూయా. తప్పించుకున్నాడు, నిత్య నరకాన్ని తప్పించుకున్నాడు, నిత్య నరకాన్ని తప్పించుకున్నాడని ఒక పశ్చాత్తాపంతో చేసిన పాపలకు పశ్చాత్తాపం ఎక్కడ చెందాడు? ఆ దేవాది దేవుని దగ్గరే. ఎంత గొప్ప పదుకాపలు చేసుకున్నవాడు. ఆయన మరణించినప్పుడు కూడా ఒక వ్యక్తి పాపాలను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరైతే పశ్చాత్తాపం చెందుతూ ఆయన దగ్గరికి వస్తారో వారి పాపాలను క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా మంది పశ్చాత్తాపం చెందారు, సులువుగా తప్పించుకుంటారు, చాలా తెలివిగా పాపాలను తప్పించుకుని వెళ్ళిపోతూ ఉంటారు. దేవునికి తెలియదండి, దేవునికి తెలియదా? పాపములకు ప్రాయశ్చిత్తం అడిగినవాడే గొప్పవాడు, పాపములకు క్షమించుకున్న వారు అడిగేవాడే గొప్పవాడు, మంచి వ్యక్తిత్వం కలిగినవాడు. అతనితో దేవుడు పలుకుతున్న మాట, ఈ రోజు నిశ్చయముగా నిశ్చయం నిశ్చయం నువ్వు నాతో కూడా, నేనెక్కడ ఉంటానో నాతో కూడా నేనెక్కడ ఉంటాను, నువ్వు కూడా అక్కడే పరదేశంలో. ఏదైనా మనకు కూడా దేవుడు ఏమనగలరు తెలుసా? అందుకు కూడా నీ రాజ్యంలో ఉంటారా? మనం ఉంటాం, ఇక్కడ ఉంటామా? ఉండగలమా? మరి వెనకాల ఉంటాం, చెప్పగలమా? ఇప్పుడు మనం ఇంట్లో ప్రార్థన పెడితే గడగడ ఉండుకున్నాడు, ఏంటిగా ఉండుకున్నాం, ప్రార్థన చేయగల వాయిదా కలరా ఏంటి అంటే ఇద్దరు, నేను డ్రైవర్, బస్సు డ్రైవర్ని, ఇద్దరు దొరికి చేసాను కదా. సంప్రాంతి వచ్చి ఎక్కడో దేవుడు కావాలి, 70 మంది వచ్చే సంప్రాంతి, నన్ను పోలీసులు అగపడకుండా దాచేసాను, లేకపోతే కూడా ఎందుకు ప్రార్థన చేయి. ఎట్లా చెప్పే ఎట్లా పడ్డారంటే
వాళ్ళు బండి వేసుకుని వస్తున్నారంట. వాళ్ళే క్లచ్ వదిలేరు డైరెక్ట్ గా జరగటేది కదా అక్కడ ఓల్వో బస్ అది డ్రైవర్ పచ్చడి అబ్బాయికి పెళ్లి అయిపోయి ఇద్దరు పసిపిల్లలు ఇద్దరు. ఇంకొక అబ్బాయికి ఎంగేజ్మెంట్ అయ్యింది, పెళ్లి త్వరలో. వెంటనే అది కూడా జరుగుతుంది కదా మరి లేదు వచ్చి నేను చెప్పేది ఏంటంటే మన జీవితం చేయాలంట భయంతో కాదు, నిజంగా ఆలోచించాలి. కాలం ఉంటాం మనం ఎక్కడ, ఏది శాశ్వతం మనకి? దేవుని రాజ్యమే శాశ్వతం, యుగాలు నిలిచేది. ఎక్కడ దేవుడు ఉంచచ్చు కదా అని నువ్వు అనుకోవచ్చు, ఎక్కడే ఉంచచ్చు కదా, ఎక్కువ సంవత్సరాలు ఉంచచ్చు కదా నువ్వు అనుకోవచ్చు. కానీ ఇక్కడ పాపం ఉంది, ఇక్కడ మోసం ఉంది, ఇక్కడ రోగాలు ఉన్నాయి, ఇక్కడ నీ శరీరం మంటలు పడుతుంది, నీ శరీరం రాను రాను కృషించిపోయింది, ఇక్కడ క్షేమం ఉండలేవు నువ్వు. అందుకనే నీ కొరకు ఒక గొప్ప రాజ్యాన్ని దేవుడు నీ కొరకు సిద్ధం చేసి ఉంచాడు. ఆ రాజ్యంలో ఇక మరణం లేదు, అక్కడ నీ శరీరం మంటలు పడవు, క్షీణించిపోదు, పురుగులు పట్టవు, రోగాలు రావు, క్యాన్సర్ కానీ మరణకరమైన రోగాలు రావు. అక్కడ భయం ఉండదు, అక్కడ ఎప్పుడు యోగాలు జీవిస్తావు. ఆ రాజ్యాన్ని దేవుడు నీకు సిద్ధపరిచి ఉంచాడు. ఇప్పుడు ఆ రాజ్యం కోసం బతకాలి మనం. హల్లెలూయా. అది ఇవ్వడానికి దేవుడు చూస్తాడు. ఇప్పుడు నువ్వు నేను బతకాల్సిన దేనికోసం? ఆ నిత్యం బ్రతికే ఆ రాజ్యం కోసం బతుకు. ఇది ఎంతకాలం ఉంటుందో తెలియదు, ఎంతకాలం జీవిస్తామో. మన కళ్ళకి ఎంతమంది యవ్వనస్తులు పోలేదు, మన కళ్ళకి చనిపోలేదా యవ్వనస్తులు? మన కళ్ళకి చిన్నపిల్లలు చనిపోలేదా? కాబట్టి మనం మనసు కట్టవలసింది ఈ లోకం మీద. అంటే ఇక్కడ బ్రతికాలం దేవుడు నీ అవసరతలు నా అవసరం తీరుస్తాడు, నో డౌట్. మన అవసరం తీరుస్తాడు, కాపాడుతాడు, భద్రపరుస్తాడు. కానీ మనం కోరుకోవాల్సింది ఏంటిది? నిత్య రాజ్యాన్నే. హల్లెలూయా. అది కోరుకున్నాడు ఆయన. ఆయన కూడా మనలాంటోడే. అశిలభూతంగా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే ప్రభు పలికిన గొప్ప మాట. ఎవరు పలుకుతారండి? ఒరే నువ్వు ఇంతకాలం పాపాలు చేసి దుర్మార్గం బతికి ఇంకో గంటలో చచ్చిపోతావు, నేను చంపేతన సైనికులు, ఇప్పుడు నన్ను క్షమించమని క్షమిస్తానా అన్నారా? మనమైతే ఏమంటాం? ఎవరన్నా కొన్ని సంవత్సరాల పాపాలు చేసి ఇంకొంచెం సేపట్లో ఇంకో గంట చచ్చిపోతారంటే మన దగ్గరకు వచ్చి క్షమించన్నారు అనుకో, మనం ఏం చేస్తాం? ఇంతకాలం చేసి దుర్మార్గ పనులు అంటే క్షమించండి, సరిపోయిందా? నేను ఒక హెడ్ మాస్టర్ ఉంటున్నా. హెడ్ మాస్టర్ ఉన్నారు కదా, ఒక అబ్బాయి తప్పు చేసి పెద్దోడు తప్పు చేసి హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళారు. ఆ హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి బోర్ నేడుతున్నాడు. ఆ అబ్బాయి పెద్దోడే బోర్ నేడుతుంటే ఆ మాట మాట తెలుసా? ఆ హెడ్ మాస్టర్ ఉన్న మాట నాకు ఇంటికి మరి గుర్తు. అంటే నువ్వు వేడితే నేను క్షమించేసి వదిలేస్తాను అనుకుంటున్నావా? అంటే నీ ఏడు చూసి కన్నీరు చూసి క్షమించేస్తాను అనుకుంటున్నావా? క్షమించేదే లేదు, నీ మీద పోలీస్ కేసు పెట్టేస్తాను. వాడు వాడు కన్నీళ్ళు కాలుతున్నా ఆ అన్న మాట నువ్వు వేడితే నేను వదిలేస్తాను అనుకుంటున్నావా? నువ్వు వేడిస్తే క్షమించేస్తాను అనుకుంటున్నావా? పోలీస్ కేసు పెట్టేస్తాను. గొప్ప ప్రభు, గొప్ప దేవుడు అన్ని సంవత్సరాలు పాపం చేసేసి నిజమైన పశ్చాత్తాపం చెందాడు. దేవుడు చూసేది అంతరంగాన్ని పైలోపాలి కాదు, అంతరంగంలో నిజంగా పశ్చాత్తాపం చెందుతున్నారు. అంతరంగాన్ని చూసిన దేవుడు క్షమించేశాడు, నిత్య రాజ్యంలో ఉంటామని దేవుడు ఆహ్వానించాడు. హల్లెలూయా. నిజంగా సిలువలో ఎంత గొప్ప దేవుడు, దేవుడు రాజ్యాన్ని వారసుడు. నేను మనం ఉంటామా దేవుడు రాజ్యంలో? నేను ఉంటానన్నా చెప్పగలరా? గురువుగా చేసుకోగలరా? హల్లెలూయా. ఉంటాం, మనం ఉంటాం. ఆయన నమ్మిన మాట సత్యం అయితే నువ్వు ఉంటావు, నేను కూడా. హల్లెలూయా. నమ్మలేదు ఇంకా లక్ష్మి లక్ష్మీవారు నమ్మితే మనం ఏమంటాం? సమాధుల్లో కదా ఉండేది, సమాధుల్లో పెడతారు కానీ సమాధుల్లో ఉంటాం. మనం ఎక్కడ ఉంటాం? ఆయన రాజ్యంలో ఉంటాం. ఈ శరీరం ఉండదు, ఈ శరీరం సమాధుల్లో పెడతారు కానీ మనం సమాధులు, మనం ఆయన రాజ్యంలో ఉంటాం. అక్కడ ఏ శరీరం ఉండదు తెలుసా? దగ్గర తెలిసిపోయే మరణము లేని మహిమ కలిగిన శరీరాన్ని దేవుడు మనకి దేవుడికి మహిమ కలిగిన హల్లెలూయా. హల్లెలూయా. మహిమ కలిగిన శరీరం అని దేవుడు మనకి ఇచ్చేది. ఇక శరీరానికి సాగు
చూడండి, మోషేని సమాధి చేశారు. మరి యేసు ప్రభు వారు ప్రార్థన చేసుకుంటే మోషే వచ్చాడా లేదా? మోషే ఏం చేయలేదు? ఎలా వచ్చారు? మామూలు శరీరం వచ్చారా? మహిమ శరీరం వచ్చి మామూలు శరీరంలో వాళ్ళకి మహిమ శరీరం దగ్గ 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 మెరిసిపోయే మరణం లేని శరీరంతో ఈ లోకానికి కూడా దిగి వచ్చారు. వాళ్ళు యేసు ప్రభు ప్రార్థన చేస్తుంటే బలపరిచారు. హల్లెలూయా. అక్కడ దేవుడు నీకు నాకు ఏ శరీరం ఇస్తారు? మాత్రమా ఇది చెమట పెట్టే శరీరం, ఇది చెమట పెట్టే శరీరం. సంతులు వాడినా, లక్స్ వాడినా, రిక్సోలో వాడినా, ఇంకా ఏ సూత్రం ఉన్నాయి, డవ్ వాడినా ఇయే కదా చాలా మంది వాడేది. పియర్స్ వాడినా చెమట పట్టాలే ఉంది. చెమట రాని మహిమ శరీరం. హల్లెలూయా. చెమట రాని మహిమ శరీరం, రోగం రాని మహిమ శరీరం, మరణం రాని మహిమ శరీరం మన దేవుడు మనకి ఇస్తారు. అలాంటి స్థితిలో పడి దేవుడు నిశ్చయంగా నీవు నాతో పరదేశంలో అతను కూడా యథార్థంగా ఒప్పుకున్నాను. ఇది నా మనం ప్రభు దగ్గర ఎవరి దగ్గర ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎవరికో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కదానివే ప్రభు దగ్గర నేను ఈ పాపంలో నేను తప్పు చేశాను, నన్ను క్షమించి ప్రభు అంటే హృదయ అంతరంగాన్ని చూస్తున్న దేవుడు తప్పకుండా మనల్ని క్షమించి సమస్త పాపలను పరిశీలన చేసి నెమ్మది, సంతోషం, ఆశీర్వాదం, ఆ మహిమ కలిగిన నిత్య రాజ్యాన్ని, ఆ మహిమ కలిగిన శరీరాన్ని మనకి. హల్లెలూయా. మూడో మాట ఏం చెప్పాడు ఆయన? అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పాడు. యోహాను సువార్త 19:26. యోహాను సువార్త 19, యోహాను సువార్త 19:36. తీసారా? 26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచున్నట్టు చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు. తర్వాత శిష్యులు చూసి ఇదిగో నీ తల్లి అని. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఎంట చేర్చుకో. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు తన తల్లి ఉంది. అంటే మామూలుగా ఈ లోకానికి రావటానికి ఆయన ఒక స్త్రీని ఏర్పాటు చేసుకున్నారు, మరియం. అయితే ఆయన పెద్దవాడుగా మొట్టమొదటి కుమారుడుగా ఆమెను చూసుకునే బాధ్యత ఉంది కాబట్టి, ఇప్పుడు ఆయన ఉండలేదు కాబట్టి ఆమెను చూసుకోవటానికి ఏం చేశాడు? ఒక శిష్యుడికి, అంటే ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అంటే అలాంటి మరణకరమైన పరిస్థితుల్లో కూడా తన బాధ్యతను మర్చిపోలేదు. హల్లెలూయా. కూర్చోనా అయ్యా, మంచోడు, 10 నిమిషాలు కూర్చోయా. వెరీ గుడ్. అయిపోతుంది, 10 నిమిషాల్లో బాగుంటాను ముగించాను. అందుకే త్వరగా చెప్పేస్తున్నాను. చాలా మంది సాయంత్రం 3 గంటలు దాకా ఉంటారు. 3 గంటల దాకా అవసరం లేదు. 15 నిమిషాలు 20 నిమిషాల్లో ఐ విల్ బి క్లోజ్. ఇది చెప్తున్నాను నేనమ్మా. 3వ మాట యోహాను సువార్త 19:26. అంటే ఆ ఘోరమైన సిలువలో శ్రమ పొందుతూ కూడా ఒక విషయాన్ని మర్చిపోలేదు. ఏంటిది? బాధ్యత. ఏం బాధ్యత? తన లోకంలో నుండి వెళ్తున్నప్పుడు తన తల్లి గురించి ఆలోచిస్తూ ఉన్నారు. తనకు నమ్మకమైన ఒక శిష్యుని పిలిచి ఇక నుంచి ఏమే నీ తల్లిగా చూసుకొని చెప్పారు. ఆ తల్లికి కూడా ఏమని చెప్పాడు తెలుసా? అతను నీ కుమార్. అలాగే ఆ క్షణంలోనే ఆయన ఆ శిష్యుడు ఆమెని చేర్చుకున్నాడు. అంతా బాధ్యత. ఇది నాలో కొద్దిగా ఎదిగితే చాలు పెద్దలు తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోవాలి. వాళ్ళ ఇష్టం. ఇక తల్లిని పోషించడం లేదు. ఎంత బాధని. ఇది కని పెంచి పిల్లల్ని పెంచడం ఎంత కష్టమో తెలుసా? ఎన్ని నెలలు మొయ్యాలి. వాళ్ళ కడుపులో ఉన్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎన్ని ఇష్టమైన కూరలు మానుకోవాలి, ఎంత జాగ్రత్త వహించాలి. 9 నెలలు మోసి ఇంజక్షన్ పొడిపించుకొని మందులు వేసుకొని
వాడిని కంటే వేదనతో నొప్పులతో వాడిని కంటే వాడు బయటపడ్డ తర్వాత వాడి కోసం పస్తులు ఉండాలి. ఏ వేదన తాగితే వాడికి జలుబు చేసింది, ఏ వేదన తింటే వాడికి మోషన్స్ అవుతాయి, ఈ వేదన తింటే వాడికి రోగం అవుతుంది. వాడు బాగు కోసం ఈ తల్లి తీసుకున్న పత్యాలు జాగ్రత్తలు అన్నీ నోరును కట్టుకొని ఏదో లోక సాగత ఒకటి అంటారు, గడ్డి తిని పిల్లలు పెంచుకోవాలంటారు. మనం గడ్డి తిని తల్లి గడ్డి తిని పిల్లలు పెంచుకోవాలంటారు. లోకంలో ఉన్న సాగత అంటే గడ్డి తిన వాటి నిజమైన గడ్డి కాదు, అంటే ఇష్టమైన తినకుండా చంపుకొని హత్యల కూరలు తిని పిల్లలు పెంచుకోవాలంటారు. అలా పెంచింది తల్లి. వాడు ఎదుగుతూ ఉంటే తండ్రి భుజాలు వేసుకుని వాడికి అన్ని నేర్పుతూ ఆ తల్లి భరిస్తూ వాడు అల్లరి వాడు ఎన్ని పడేస్తారు, ఇంట్లో అంట్లన్నీ పడేస్తారా, ఇల్లంతా సింగమంతా చేస్తారా, ఇల్లంతా పట్టు చేసుకుంటారా, ఎంత చిరాకు ఎంత అసహ్యం. ఇవన్నీ ఎవరు భరించారు? వాళ్ళు చదివించడానికి వీళ్ళు పడ్డ ప్రయాసంతా. అలాగే వాళ్ళకి అక్షరం రాకపోయినా తీసుకెళ్లి స్కూల్లో పెట్టి ఫీజులు కట్టలేకపోయినా అక్కడ ఎక్కడో ఫీజులు తెచ్చి అప్పులు తెచ్చి చదివించి వాళ్ళకి రోగాలు వస్తే వీళ్ళు పస్తులుండి ఎర్రనేటలో తీసుకెళ్లి హాస్పిటల్ వెళ్ళి వాళ్ళు బాగు చేసి వాళ్ళు పెంచి తీసుకొచ్చి ఏదో ఉద్యోగం వస్తే తల్లిదండ్రులు మంచి వాళ్ళు వీళ్ళు కృతజ్ఞత కలిగిన పిల్లలా. అన్ని కష్టాలు పడి పెంచిన తండ్రిని మంచి వాళ్ళు కృతజ్ఞత కలిగిన వాళ్ళు అవుతారా? తల్లుల్ని తండ్రుల్ని గౌరవించద్దా? వాళ్ళ అవసరంలో సహాయపడద్దా? వాళ్ళ పనులు ఆదుకోవద్దా? వాళ్ళు వృద్ధులైపోయారు మనం పెంచడానికి, నలిగిపోయారు మనం పెంచడానికి. తండ్రిని గౌరవించద్దా? నీకు రెక్కలు వచ్చి నన్ను ఎగిరిపోతావా? ఉద్యోగం వచ్చి నన్ను ఎగిరిపోతావా? దేవుని స్తోత్రం. తల్లిని అని కేసుకున్నారంటే నీ తండ్రిని సన్మానించడం అంటే వాళ్ళ చేత ఏం పని చేయించుకోవాలి, గౌరవించాలి. నువ్వు కూర్చోబెట్టి సేవకప్పుడు సన్మానం అంటే అందరి ఎదుట వాళ్ళు గౌరవించాలి, అందరి ఎదుట వాళ్ళు గణపరచాలి. మనం అందరి ఎదుట అంటే ఒక మాటతో కాదు, అందరి ఎదుట పనులు చేస్తుంటే నువ్వు పని చేతి ఒకరు నేను చేస్తా పని అని వాళ్ళని కూర్చోబెట్టి ఆ పని మనం తీసుకొని వారికి నెమ్మదినివ్వాలి. వాళ్ళు ఏదైనా బాధపడుతున్నా బాధను పడతామా పక్కనుండు నేను తీసుకుంటానని అలాగా బాధ్యత తీసుకొని వాళ్ళకి నెమ్మదపరచాలి. అది బాధ్యత. కానీ దినాల్లో చాలా మంది ఎదిగిన తర్వాత తండ్రిని మర్చిపోవాలి. దేవుని పిల్లలమ్మ కనీసం మన తల్లిదండ్రులను మనం చూసుకునే బాధ్యత మనకు ఉండాలి. దేవుడు అదే నేర్పారు. అంత శ్రమలో కూడా తన బాధ్యతను మరవలేదు యేసుప్రభువు వారు. ఏం చేస్తున్నాడు యేసుప్రభువు వారు? తన తల్లిని చూశాడు. ఒక శిష్యుడికి, ప్రేమించే శిష్యుడికి ఆయన బాగా చూసుకుంటాడు, కంటికి రెప్పలాగా చూసుకుంటాడు. అతను ఇదిగో ఎక్కడి నుంచి ఏమైనా తల్లి అన్నాడు. ఆ తల్లి కూడా ఎక్కడి నుంచి నీ కుమారుడు. అంత బాధ్యత, ఎంత కష్టంలో ఉన్నా తల్లి గురించిన బాధ్యత తను తీసుకున్నాడు. ఈ దినాన మనం కూడా ఎన్ని శ్రమల్లో ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్నా, ఎంత కష్టమైన మనకి మనం కూడా మన తల్లిదండ్రుల గురించిన బాధ్యత మనకు ఉండాలి. వాటిని ప్రేమిస్తూ ఉండాలి. అవసరమైనప్పుడు వాళ్ళని ఆదుకుంటూ హల్లెలూయా బాధ్యత కలిగిన దేవుడు. ఫస్ట్ ఏంది? క్షమించిన దేవుడు. రెండోది పరలోకమిచ్చిన దేవుడు. మూడోది బాధ్యత కలిగిన దేవుడు. నాలుగో మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయవచ్చు. మత్తయి సువార్త 27:46. మత్తయి సువార్త 27:46. నా దేవా నా దేవా చదవమ్మా. ఇంచుమించు 3 గంటలకు యేసు ఏలీ ఏలీ లామా సబక్తని బిగ్గరగా కేకవేశాడు. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చెయ్యి విడుస్తాడండి. కాబట్టి చెప్పండి, యేసు ప్రభువు వారు పలుకుతున్న మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచాడు. దేవుడు చెయ్యి విడుస్తాడా? చెయ్యి విడుస్తాడా? నిన్ను విడువననే దేవుడు, నిన్ను ఎడబాయననే దేవుడు, సదాకాలం నీతో ఉంటానన్న దేవుడు చెయ్యి విడుస్తాడా?
తెలుస్తారా? దేవుడు ఎప్పుడు చేయి విడిచేవాడు కాదు. హల్లెలూయా. షడ్రకు మెషకు అబద్ధనిగోలు అగ్నిగుండంలో పడుతున్నారు. దేవుడు ఆపాడా? అగ్నిగుండంలో పండించాడు. వాళ్ళు ముగ్గురు, మేము దేవుడు నమ్ముకున్నాం, విగ్రహాలు మొక్కమంటే మరి విగ్రహాలు మొక్కపోతే అగ్నిగుండంలో వేసేస్తాం, కాల్చిపోతాం, అయితే చచ్చిపోయిన పని లేదు, విగ్రహాలకు మొక్కమంటారు. అంటే ఆ ముగ్గురు తీసుకుని అగ్నిగుండంలో వేస్తారు. మరి దేవుడు అడ్డుపడ్డా? అగ్నిలో పడిపోయారు అంతే. ఇక అయితే పడిపోయిన తర్వాత లేవబెట్టాడు. హల్లెలూయా. పడిపోయిన తర్వాత చేయి పట్టుకొని బయట లాగేశాడు దేవుడు. పడకుండా చేయడం గొప్పతనం కాదు, పడిపోయిన తర్వాత లాగా ఇంకో గొప్పతనం. నీకు అర్థమైందా? పడిపోయిన తర్వాత అగ్ని కూడా కాల్చకుండా, ఒక వెంట్రుకను కూడా కాల్చకుండా తప్పించి అగ్ని బలాన్ని చల్లార్చి అందుట్లో నుండి మళ్ళా దానియేలు సింహాల బోర్లు వేశాడు. దేవుడు కాపాడా? ఏకుండా అడ్డుపడ్డా? పడకుండా అడ్డుపడ్డా? అడ్డుపల్లా పడ్డాడు సింహాల బోర్లో. పీకాకి అనుకున్నాడు, కానీ సింహాల బోర్లు అనండి మళ్ళీ ఏం చేశాడు? పైకి లేవనెత్తేశాడు. హల్లెలూయా. సింహాలయ్యా అని అక్కడ నీకు కొన్నిసార్లు శ్రమలు రావచ్చు, ఏడుస్తా ఉండొచ్చు. నా దేవా నన్ను ఎందుకు చేయించవచ్చు? నా చేయలేవాడు. నువ్వు పడ్డ తర్వాత నువ్వు లేపుతాడు ఆయన. అయిపోయింది అనుకున్న తర్వాత తిరిగి లేపేస్తాడు. అయిపోయింది ఆయన, ఇంకేంది, అగ్ని కాల్ చేసింది, సింహాన్ని పీల్చి చీల్చేసింది అనుకుంటావేమో, అక్కడ స్టార్ట్ చేస్తాడు దేవుడు. ఇంటి పట్టుకొని సింహాల డోలను పోయించేస్తా. అది గొప్పతనం. అటు నువ్వు నేను చాలా శ్రమల్లో ఏముంది, దేవుడు చూడలేదు, అయిపోయింది, అగ్నిలో పడ్డాను, ఇంక అయిపోతే కాల్చేత అనుకోబాక. అందుట్లో ఉంటే దేవుడు అద్భుతంగా నేను పైకి లేవనెత్తాడు. సింహాల బోర్లాంటి సమస్యలు పడ్డా అయిపోయింది సమస్యలని అనుకోబాక. అందుట్లో నుండే దేవుడున్నా ప్రభు యేసు క్రీస్తు నా దేవా ఎందుకో చేయిస్తున్నా మరలా మరణం ఏం చేశారు? ఆయన బంధకాల్ని ఓడించి తిరిగి పైకి. హల్లెలూయా. అందుకే అపొస్తలుల కార్యాలు 2:24 మరణము ఆయనను బంధించి ఎన్నుట అసాధ్యం. అపొస్తలుల కార్యాలు 2:24 పేతురు లేచి పరిశుద్ధాత్మతో నిలుకొనివాడి దేవుడు ఆత్మ తన మీదకి రాగా మరణము ఆయనను బంధించి ఉండడం అసాధ్యం. ఉందా మాట? ఉందా? ఏముంది? మరణము ఆయనను బంధించి ఉండట అసాధ్యం. ఇట్ ఇస్ ఇంపాసిబుల్ థింగ్. The death to bind the Jesus Christ. యేసు ప్రభువును బంధించి ఉండడం ఇంపాసిబుల్ థింగ్. మరణం బంధించలేదు ఆయన్ని. మరణంతో సవాలు విసిరాడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళును విరిచిన దేవుడైన మరణంతో సవాలు విసురువాడు ప్రపంచంలో ఉన్నారంటే విసిరారా? మరణంతో సవాలు మనం విసురుతావా? రా మరణమా నన్ను చూద్దాం, సవాలు కూడా విసిరారా? మరణం అంటేనే గుండె తెచ్చుకోవడం. మరణం నేను వస్తున్నా నీ దగ్గరికి, నేను చంపేస్తున్నాను అనుకో, మరణం ముందుగా అది రాక ముందే చచ్చిపోతాం. మరణమేనా? ఎవరైనా చచ్చిపోతున్నారంటే సార్ అయ్యా చచ్చిపోతున్నారు. మరణం వస్తూ ఉంటే సవాలు విసురుతున్నారు దేవుడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? నీ ముళ్ళెక్కడ? రా చంపు. మరణాన్ని కూడా జయించి తిరిగి లేస్తారని సవాలు విసినవాడు ఏకైక దేవుడు ఒకే ఒకడు, ఆయన ప్రభు అయినా యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువు నా దేవా నన్ను ఎందుకు అంటే దేవుడు కొన్ని కావాలని చేయి విడిచారంటే మరణించాలని. అది దేవుడు తండ్రి చేయి వేయడం మనకి ఇష్టం లేదండి. అందుకు బాధపడ్డా. మనందరి పాపాలను ప్రాయశ్చిత్తం చేయడానికి అవసరమైతే ప్రభు మరణించవలసి తండ్రి కూడా తన చేయి వేయవలసి ఆ తండ్రి మన కొరకు అప్పగించేస్తారు యేసు ప్రభు. అందుకు భాగ్యం మనకి. యేసు ప్రభు కూడా ఇష్టంగా దానిని స్వీకరించారు, తండ్రి కూడా ఇష్టంగా దానిని అనుగ్రహించారు. మనం తండ్రిలో నిజంగా ప్రభువును స్తుతించేవారుగా ఉండాలి. 5వ మాట, అవసరమైతే ఎలాంటి దేవుడు మన దేవుడు అంటే మనల్ని రక్షించడానికి తండ్రికి దూరం అయిపోయినా
తండ్రి తన కుమారుడు కూడా ఇవ్వడానికి వెనకంజ వేయని ఐదవ మాట నేను తప్పికొనుచున్నాను. యోహాను సువార్త 9:28 యోహాను సువార్త 9:28 నేను తప్పికొనుచున్నాను. అటు తర్వాత సమస్తమును తీసారా ఎవరైనా? యోహాను సువార్త 9:28 చదవమ్మా. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాను అని యేసు ప్రభువు తప్పికొనుచున్నాను. అసలు ఆయన ఎంతమందికి దాహాలు తీర్చారండి? ఏమండి? బండలో నుండి నీళ్లు కొట్ట పుట్టించారు. సంసోను దాహాలతో చచ్చిపోతున్నాడంటే అక్కడే భూమిని చీల్చి రోడ్డు దగ్గరికి నీళ్లు కొట్ట పుట్టించారు. ఇశ్రాయేలు ప్రజలు దాదాపు 20 లక్షల మంది ప్రజలు నీళ్లు లేక చచ్చిపోతుంటే వాళ్ళ కొరకు బండను చీల్చి బండలో నీటి కొట్ట పుట్టించారు. ఆగరు కుమారుడు చచ్చిపోతుంటే నీళ్లు లేక భూమిని చీల్చి నీళ్ళు ఇచ్చిన దేవుడు, జీవ చలం కలిగిన దేవుడు. అలాంటి దేవుడు తప్పుకుంటే మానవునిచ్చా అయితే ఇచ్చారు, ఇల్లు చేదు ఇచ్చారు. అది మనం ఇచ్చింది. ఆయనేమో మనకు దాహాన్ని తిరిగితే మనం ఏమిస్తాం? ఆయనకి చేదు. చూసారా? దేవుడు మన దాహాన్ని తీరుస్తున్నాడు. దాహాన్ని తీర్చడం అంటే నీ ఆశలు, నీ అవసరతలు, నీ కోరికలు తీరుస్తున్నాడు. నీ దాహాన్ని తీరుస్తున్నాడు దేవుడు. ఏంటి నీ దాహం? ఇంట్లో ఆర్థిక దాహం దేవుడు తీరుస్తున్నాడు. ఏంటి నీ దాహం? ఆరోగ్యం కావాలి తీరుస్తున్నాడు. ఏంటి నీ దాహం? డబ్బులు కావాలి తీరుస్తున్నాడు. ఏంటి నీ దాహం? ఉద్యోగాలు తీరుస్తున్నాడు. ఏంటి నీ దాహం? నీ దాహం తీరదు, నీకు ఉద్యోగం రాదు, నీకు ఆరోగ్యం రాదు, అయినా బండలను చీల్చి ఆయన నీకు దాహాలు తీరుస్తున్నాడు. ఉద్యోగాలు రావు, ఆరోగ్యం రాదు, అయినా ఎట్టయినా నీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, ఎట్టయినా ఉద్యోగం ఇస్తున్నాడు, ఎట్టయినా డబ్బులు ఇస్తున్నాడు, ఎట్టయినా పోషిస్తున్నాడు ఆయన. అది నీ దాహాలు తీర్చేస్తున్నాడు ఆయన. కానీ నువ్వు ఆయన దాహం ఉంటే నువ్వు నేనేమిచ్చావు? చేదు జీవితాలు ఇచ్చావు, చేదు అనుభవాలు ఇచ్చావు. మన జీవితాలను దేవుడు తీసుకోలేకపోతున్నాడు, మన జీవితాలను దేవుడు అంగీకరించలేకపోతున్నాడు. ఈ దాహాలన్నింటినీ దేవుడు తీరుస్తున్నాడు. నేను చెప్పిన మాట అర్థమైంది అనుకుంటా. మీకు అర్థమవుతుందా? భాష అర్థమైందా? భాష అర్థమైందా? దాహాలు తీరుస్తే చేదు చిలకరిస్తావా?